గిరిధరపట్నం అనే ఊరిలో ప్రియా అనే అమ్మాయి ట్రాన్స్పోర్ట్ ఆఫీసులో కొంతకాలంగా పనిచేస్తూ ఉంది. అదే ఆఫీసులో కొత్తగా గుమస్తాగా జాయిన్ అయ్యాడు ఆనంద్. ఆనంద్ అందరితో సరదాగా ఉండేవాడు. ఆనంద్ యొక్క మంచి ప్రవర్తన చూసి ప్రియా ఆనంద్తో స్నేహం చేసింది. అలా వాళ్ళ పరిచయం కొన్నాళ్లకు ప్రేమగా మారింది. ప్రియా ఒక అనాథ. అలాగే ఆనంద్కి కూడా తనకంటూ ఎవరు లేరని తెలుసుకొని ప్రియా ఆనంద్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. తన నిర్ణయాన్ని ఆనంద్తో చెప్తుంది. ఆనంద్ కొంచెం ఆలోచించి సరే అని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న కొన్నాళ్ళకి ప్రియా ఒక పాపకి జన్మనిచ్చింది. ప్రియా ఆనంద్ ఇద్దరూ ఆ పాపని కంటికి రెప్పలా చూసుకోసాగారు. కొన్నాళ్ళకి పాప ఆటోలో స్కూలుకి వెళ్ళి వచ్చేది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత స్కూల్ అయ్యాక ఆటో ఎక్కేటప్పుడు కాలుకేదో తగిలిందని పాప కింద చూసింది. చూసేటప్పటికి అది ఒక చైన్లా ఉంది. ఇదెందుకు నాకు అనుకొని దూరంగా విసిరేసింది. అలాగే తర్వాత రోజు కూడా కాలుకు తగిలింది. మళ్ళీ విసిరేసింది. ఇలా రోజు తగులుతుందని ఆ చైన్ని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి చూపించింది. అమ్మా, రోజు ఆటో ఎక్కేటప్పుడు ఇది కాలుకు తగులుతుందమ్మా. ఎంత బయటికి విసిరేసినా ప్రతిరోజు నా కాలుకు తగులుతుంది. ఇది ఏంటో చూడమ్మా అంటూ ప్రియా వాళ్ళ పాప ప్రియకి ఆ చైన్ చూపించింది. అది చూసిన ప్రియ దానికి ఉన్న లాకెట్ ఓపెన్ చేస్తే అందులో ఒక ఫోటో ఉంటుంది. చిన్న పాప ఫోటో అది. బుజ్జి తల్లి, ఇది ఎవరిదోనమ్మా? నీ కాలుకు తగిలినట్టుంది. సరే, నాన్న వచ్చేటప్పుడు చూపిద్దాం. ఈలోగా నేను దాస్తాలే. ఇంకా నువ్వు వెళ్ళి హోంవర్క్ చేసుకో అని ప్రియ వాళ్ళ పాపని హోంవర్క్ చేసుకోమని చెప్పింది. ఇంకా లాకెట్ గురించి మర్చిపోయింది ప్రియ. తన పని తాను చేసుకుంటూ ఉండేది. ఈ లాకెట్ వచ్చిన దగ్గర నుంచి ప్రియకి ఇంట్లో ఎవరో ఒకరు ఉండేటట్టు అనిపించేది. ఏదోలే భ్రమ అనుకుంటూ తన పని తాను చేసుకుపోయేది. ఒకరోజు ఏం జరిగిందంటే, పాప స్కూల్కి ఆనంద్ డ్యూటీకి వెళ్ళిపోయాక ప్రియ మాత్రమే ఇంటి పని చేసుకుంటూ ఉండగా, అమ్మా ప్రియా, బాగున్నావా అమ్మా అని ఏదో మాటలు వినిపించాయి. ఎటు చూసినా ఎవరూ లేరు. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ మాటలు అని తలగొక్కుంటూ తన పని తను చేసుకుంటుంది. మళ్ళీ ప్రియా, నేనెవరో నీకు తెలియదు అని వినపడగానే ప్రియా కళ్ళు తిరిగి పడిపోయింది. కొంత సమయానికి తేరుకొని ప్రియా ఆలోచనలో పడింది. సాయంత్రానికి ఇంటికి వచ్చిన ఆనంద్కి జరిగిన విషయమంతా చెప్పింది. ఆనంద్ అదేమీ పట్టనట్టు ఏం కాదులే, అది నీ భ్రమ అంటూ లైట్గా తీసుకున్నాడు. అదే రోజు రాత్రి, అమ్మా ప్రియా, నా కూతుర్ని నువ్వు తీసుకెళ్ళు, తనకెవరూ లేకుండా ఒంటరిగా ఉంది అంటూ మాటలు వినిపించాయి. భయం భయంగా ఏడుస్తూ ప్రియా, ఏమండి ఏమండి ఏంటి ప్రియా, ఏం జరిగింది? నిద్రలోనే లేచావు సడన్గా? ఏమోనండి, నాకు ఒక ఆవిడ మాటలు వినిపించాయి. ఏం వినిపించాయి ప్రియా? చెప్పు చెప్పు. మా పాపను తీసుకెళ్ళు, ఒక్కదాయే ఉన్నది అంటుందండి. తనకెవరూ లేరు అంటుందండి. నాకు చాలా భయంగా ఉందండి. నువ్వేం భయపడకు. అవి కలలు అలా వస్తాయి, వచ్చిపోతూ ఉంటాయి. నీకు తెలీదా ఏంటి? చిన్నపిల్లవా? నీకు కూడా చెప్పాలా? అలా ప్రతిరోజు రాత్రి అయితే వినిపించేవి. ప్రియా రోజు దేవుడికి దండం మొక్కేది. ఏంటమ్మా నాకు ఈ కలలు? ప్రతిరోజు బిక్కి బిక్కిమంటూ పడుకుంటున్నానమ్మా, నాకు కాపాడు తల్లి అంటూ దేవుడిని వేడుకుంది. అదే రోజు రాత్రి, ప్రియా, నువ్వు మా పాపని కాపాడు. ఆ లాకెట్లో ఉన్నది మా పాపే. తను ఆకలితో అలమటిస్తుంది. నువ్వే కాపాడు ప్రియా. ఇక్కడ దగ్గరలో ఉన్న
రామాపురంలో ఉంది. మా పాపను నువ్వే కాపాడు ప్రియ అంటూ ఆ మాటలు వినిపించాయి. వెంటనే తేరుకొని ధైర్యం తెచ్చుకొని జరిగిందంతా ఆనంద్‌కి చెబుతుంది. ఆనంద్, ప్రియ ఆ లాకెట్ ఓపెన్ చేసి ఆ పాప ఫోటో చూస్తారు. ఆ పాప ఫోటో చూశాక ఆనంద్ షాక్‌కి గురై ఏడుస్తాడు. ఏంటి ఆనంద్ ఏడుస్తున్నావు? ఏం జరిగింది? ఏం లేదు ప్రియా. నీకొక నిజం చెప్పాలి నేను. నన్ను క్షమించు. నాకు ముందే పెళ్ళయింది. తనకి నాకు మనస్పర్ధలొచ్చి విడిపోయాం. పాప మాత్రం తన దగ్గరే ఉంది. అసలేం జరిగిందో వెళ్దాం పద అని ఉదయమే ఆ ఊరు వెళ్ళారు. ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ ఇంటికి తాళం వేసుంది. చుట్టుపక్కల వాళ్ళకి అడిగితే పాప అనాథాశ్రమంలో ఉందని చెప్పారు. అక్కడికి వెళ్ళి పాపతో మాట్లాడారు. అమ్మా, అమ్మ ఎక్కడికెళ్ళింది? నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ చాలా బాధపడింది నాన్న. కొన్ని రోజులకి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది నాన్న. ఊర్లో ఉన్న అందరూ నన్ను ఈ అనాథాశ్రమంలో చేర్పించారు నాన్న. కానీ నాన్న, రోజు అమ్మ నాకు రాత్రి కనపడుతుంది తెలుసా? అది విన్న ఆనంద్, ప్రియ చాలా బాధపడి వాళ్ళతో పాటు వాళ్ళ ఊరు తీసుకెళ్ళి ఈ పాపను కూడా వాళ్ళ పాపతో పాటు అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.